హలో అండి, నా పేరు లక్ష్మి. తిరుమల లీలామృతం 11వ భాగం. పరమాత్మ ఎందుకు ఈ క్షేత్రంలో విశేష సన్నిధానంతో ఉన్నాడు? ఈ ప్రశ్న సనకాది మహామునులు సూత మహర్షిని అడుగుతారు. వైకుంఠానికి సమానంగా ఈ వెంకటాచలంలో భగవంతుడు ఎందుకు ఉన్నాడు అని. ఒకప్పుడు మహర్షులంతా కలిసి ఒక మహాయజ్ఞం తలపెట్టారు. ఆ సమయానికి నారదుడు అక్కడికి వచ్చి వారిని ప్రశ్నిస్తారు. మీరు ఎవరి గురించి ఈ కర్మ చేస్తున్నారు? కర్మఫల సమర్పణ ఎవరికి చేయాలి? మీ యజ్ఞభోక్త ఎవరు? సర్వకర్మ సమర్పణ ఎవరికి చేయాలి? అటువంటి సర్వోత్తముడెవరు? అంతే, ఆ ఋషులలో విశేష చర్చ మొదలైంది. ఋషులకు జ్ఞానం లేదని అర్థం కాదు. లోక శిక్షణార్థం ఇదొక నిమిత్తం చేసుకొని విష్ణు సర్వోత్తమత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నం. మన పరిస్థితిని సూచించడానికి ఇటువంటి ప్రశ్న, ఇటువంటి చర్చ. ఎందుకంటే ఈ సందేహం వారికి కాదు, మనందరికీ. మనందరం ఈ రోజుల్లో ఎన్నో దానాలు చేస్తాం, సత్కర్మలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం. వీటన్నిటిపైన డబ్బు ఖర్చు చేస్తాం. ఎందుకు చేస్తున్నామన్న విషయం ఎంతవరకు ఆలోచిస్తాం? మనకు తత్వం, శాస్త్రం ఎంత తెలుసు? కామ్యఫలం కోసం చేసే వాటిని వదిలేయండి. ఏమీ ఆశించకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సజ్జనులకు నిజమైన తత్వం తెలియాలని మహాత్ములు ఇలా చేస్తారు. నారదుడు అడిగిన ప్రశ్నకు మహర్షులు తీవ్రంగా సమాధానం కోసం చర్చించి వారిలో ముఖ్యుడైన భృగు మహర్షిని ఈ విషయం పరిష్కారం చేయవలసిందిగా ప్రార్థిస్తారు. ప్రపంచంలోని మొదటి 1-1 కమిషన్ భృగు మహర్షిదే. ఆయన ఎవరు సర్వోత్తముడు, ఎవరు సర్వకర్మకర్త, సర్వకర్మ భోక్త అన్న నిర్ణయం చేయడానికి బయలుదేరి ముందుగా సత్యలోకానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో ఏకాంతంలో ఉంటాడు. భృగు మహర్షి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. బ్రహ్మ గమనించినట్లు ఉంటాడు. బ్రహ్మదేవుడు మహాజ్ఞాని, జీవోత్తముడు. భగవదేచ్ఛ అతనికి తెలుసు. ఈ ప్రక్రియ అంతా విష్ణు సర్వోత్తమత్వ నిరూపణకే అని, అది ఈ ఋషి ద్వారానే జరగాలని తెలుసు. అందుకే ఏమీ చూడనట్లు ఉంటాడు. మనకన్నా యోగ్యులైన పెద్దవారి దగ్గరకు వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారమో లేదా ప్రణామమో చేయడం కర్తవ్యం. అలా చేసినప్పుడు దాన్ని కృష్ణార్పణ చేయడం, ఆశీర్వదించడం పెద్దవారి కర్తవ్యం. నమస్కారం చేయడం చిన్నవారికి ఎంత ముఖ్యమో, ఆశీర్వదించడం నమస్కారం అందుకున్న పెద్దవారికి అంత ముఖ్యం అన్నది ధర్మం. అందుకే ఇంత చిన్న విషయం కూడా తెలియదా బ్రహ్మదేవునికి అని తలచి బ్రహ్మదేవునికి శాపం ఇస్తాడు భృగుముని. లోకంలో నీకు మూర్తి పూజ లేకుండా ఉండని అని. అందుకే ఎక్కడా మనం బ్రహ్మదేవుని దేవాలయాలు చూడం, ఒక్క పుష్కర్లో తప్ప. పుష్కర్లో బ్రహ్మ మహాయజ్ఞం చేశాడు. దానికి గుర్తుగా ఒక చిన్న బ్రహ్మదేవాలయం, పుష్కర సరస్సు ఉన్నాయి. అదే వాయుదేవుని విషయం. అంటే ఈ కల్పంలోనే బ్రహ్మదేవులే పూర్వకల్పంలో వాయుదేవులు. ఆయనే ఆంజనేయుడు. ఎక్కడ చూసినా హనుమంతుడిని, ఆంజనేయుని మూర్తి లేని గ్రామం కనపడదు. అటువంటిది తర్వాత కల్పంలో బ్రహ్మగా వచ్చినప్పుడు మూర్తి పూజే లేదు. బ్రహ్మకు అలా శాపం ఇచ్చి కోపంతో భృగు ఋషి కైలాసానికి మహారుద్రుని దగ్గరికి వెళ్తాడు. పార్వతీదేవితో త్రినేత్రుడు ఏకాంతంలో ఉంటే భృగు ఋషి వచ్చి నమస్కారం చేస్తాడు. శివుడు మహాజ్ఞాని, మనోనియామకుడు. భృగు ఋషి మనసులో ఏముందో ఈ మనోనియామకునికి తెలుసు. తాను గొప్ప విష్ణు భక్తుడు. విష్ణు సర్వోత్తమత్వ ప్రతిపాదన ఈ ఋషి ద్వారానే జరగాలన్నది ఆయనకు తెలుసు. అందుకే ఋషి ఆగమనాన్ని గమనించినట్లు నటించాడు. కోపోద్రిక్తుడైన భృగు ఋషి శివునికి కూడా శాపం ఇస్తాడు. మహర్షుల ఆగమనాన్ని కూడా గుర్తించక కామాంధుడివై ఉన్న నీవు సర్వోత్తముడవు కాదు. లోకంలో నీ మూర్తి పూజ బదులు లింగ పూజ మాత్రమే జరగని అని. ఇప్పుడు మనం శివాలయాల్లో చూసే శివలింగాలు తర్వాత కాలంలోనివి. భృగుశాపం వలన శివునికి జరిగే లింగం చూడాలంటే దేశంలోని అతి ప్రాచీన ఆలయం గుడిమల్లారంలో చూడాలి. అది రేణిగుంటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లారం. ఈసారి ఆ ఆలయానికి వెళ్ళి భృగుశాపం ఏమిటో చూడవచ్చు. భగవదేచ్ఛగా బ్రహ్మరుద్రులు తమకన్నా తక్కువ వాడైన భృగు ఋషి శాపాన్ని స్వీకరించారు. యోగ్యతకు మించి సంపాదించిన పుణ్యం
భృగు ఋషికి నాశమవ్వాలని భగవదేచ్ఛ. అది తెలిసిన వారు భగవదేచ్ఛకు అనుగుణంగా ప్రవర్తించారు. కైలాసం నుండి భృగు ఋషి వైకుంఠానికి చేరుకుంటాడు. వైకుంఠంలో కూడా అదే పరిస్థితి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉండి మహర్షి రాకను గాని అతను చేసిన సాష్టాంగ నమస్కారం కానీ గమనించనట్లు ఉంటాడు. అంతే. రెండు లోకాల్లో పరిస్థితి చూచి ఇక్కడ మళ్ళా ఈ అనుభవంతో త్రినేత్రుడైన ఈ ఋషి క్రోధాంధుడై విష్ణువు వక్షస్థలంపై తన కాలితో తంతాడు. అప్పుడే గమనించినట్లు విష్ణుమూర్తి భృగు ఋషికి ఉపచారాలు చేస్తాడు. అతి కఠినమైన నా దేహాన్ని తగిలి మృదువైన ఈ పాదానికి నొప్పి కలిగిందేమో అని పాదాలు ఒత్తి ఉపశమనం కలిగిస్తాడు. లక్ష్మీదేవిని ఆదేశించి మహర్షికి పాదపూజ చేస్తాడు. మహర్షి పాదోదకం పైన చల్లుకొని తన మందిరమంతా వైకుంఠం అంతా చల్లిస్తాడని పురాణం చెప్తుంది. సద్బ్రాహ్మణుని పాదధూళి చాలు సర్వపాప పరిహారానికి, సర్వ సంపదలు కలగడానికని పురాణవచనం. కృష్ణుని కథ మనం చాలామంది వినే ఉంటాం. ఎక్కడా గ్రంథాల్లో లేకపోయినా ప్రవచనకారులు తరచూ చెప్పే కథ. ఒకనాడు ద్వారకలో శ్రీకృష్ణుల వారు పూజ చేస్తుండగా నారదుడు అక్కడికి వచ్చాడు. సర్వోత్తముడైన నీవు పూజ ఎవరికి చేస్తున్నావు తెలుసుకోవాలని ఉంది అంటాడు. కుతూహలం తీర్చడానికి శ్రీకృష్ణుడు నారదునికి తన పూజ పెట్టి విప్పి చూపిస్తాడు. పెట్టెలో ఇంకొక పెట్టె, అందులో ఇంకొక చిన్న పెట్టె, చివరికి బుల్లి పెట్టె, అందులో కొంత మట్టి. ఇదేమిటని నారదుడు ప్రశ్నిస్తే ఇది సద్బ్రాహ్మణులైన నా భక్తుల పాదధూళి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. కాలిలో మూడవ కన్ను. శాంతపడిన భృగుమునికి పాదపూజ చేసేటప్పుడు ముని పాదాలలో ఉన్న నేత్రాన్ని విష్ణువు చిదిమివేశాడని, దానితో మునికి జ్ఞానంతో వచ్చిన మదాంధకారం తొలగిపోయిందని కథ. విష్ణువే సర్వోత్తముడని భృగు మహర్షి నిశ్చయిస్తాడు. భూలోకానికి తిరిగి వచ్చి తన నిర్ణయం కోసం వేచియున్న ఋషిమునులకు శ్రీ మహావిష్ణువు సర్వోత్తముడని, ఆ తర్వాత లక్ష్మీదేవి అని, ఆమె తర్వాత బ్రహ్మవాయువులని, వారి తర్వాత వారి భార్యలు సరస్వతి భారతీదేవులని, వారి తర్వాత గరుడ శేషరుద్రులు, ఆ తర్వాత శ్రీకృష్ణుని షణ్మహిషులు, రుక్మిణి సత్యభామ కాక ఇతర 16,000 కాక మిగిలిన 6 భార్యలు జాంబవతి, కాళింది, మిత్రవింద, నీల, భద్ర, లక్ష్మణులు, ఆ తర్వాత శేపర్ణి, వారుణి, పార్వత, ఆ తర్వాత ఇంద్ర, కామ, ఇలా మానుషోత్తముల దాకా మోక్షయోగ్యులైన జీవులు 30 కక్షలలో తారతమ్యంగా ఉన్నారని, ఇటువంటి తారతమ్యమే దైత్యులలో కూడా ఉన్నదన్న శాస్త్ర రహస్యాలను ఋషిమునులకు తెలుపుతాడు. అందుకే భగవదారాధన చేసేటప్పుడు పరివార సహితంగా ఆరాధించాలి. అలా చేసేటప్పుడు వారి వారి యోగ్యతలను బట్టి తారతమ్యానుసారంగా వారిని ఆరాధించాలి. భృగు మహర్షి విష్ణు సర్వోత్తమత్వాన్ని నిరూపించాడే కానీ ఆ ప్రక్రియలో చాలా నష్టపోయాడు. బ్రహ్మరుద్రులకు శాపాలిచ్చి 1000 సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించిన పుణ్యం నష్టం చేసుకుంటాడు. విష్ణు వక్షస్థలాన్ని తన్నిన పాపానికి అసుర జన్మ వస్తుంది. కాలనేమి కంసునిగా అవతారం చేసినప్పుడు అతనిలోని జీవద్వయావేశం భృగునిది. కంసునిలో ఉండి తనకు సరిపడని భగవద్వేష నరకాన్ని అనుభవిస్తాడు. ఆ పాప ప్రభావం ఎంతంటే శ్రీకృష్ణుడు అవతారం చాలించేటప్పుడు ఒక వ్యాధిని బాణానికి గురి అవుతాడని భాగవత పురాణం చెబుతుంది. ఈ భృగు ఋషే ఆ వ్యాధుడు. అలా భగవద్రోహిగా బతకాల్సి వచ్చింది. కానీ భగవంతుడు కరుణామయుడు. భక్తుడు ఆవేశంతో, క్షణిక అజ్ఞానంతో, అసురావేశంతో చేసిన తప్పులు క్షమించేస్తాడు. పశ్చాత్తాపం, అచంచలమైన భక్తి ఉంటే చాలు మోక్షాన్ని ఇచ్చేస్తాడు. చూడకుండా తనను బాణంతో కొట్టి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న వ్యాధునికి, తనను వక్షస్థలంపై తన్నిన భృగునికి మోక్షం ప్రసాదించాడు. తరువాయి భాగం మరో వీడియోలో.